హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ధీరజ్ని అవమానించిన ప్రేమ తండ్రి సేనాపతిని అవమానించిన ప్రేమ, ఇదంతా ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని ఫాలో చేసేయండి. తన కుటుంబ సభ్యులు అందరూ రామరాజు ఇంటికి రావడంతో ఆనందంలో ప్రేమ ఉంటుంది. అయితే అప్పుడే సుక్కు ప్రేమ దగ్గరికి వచ్చి చాలా సంతోషంగా ఉన్నావనుకుంటా అంటోంది. నీకెందుకు, నేను ఎలా ఉంటే అని చెప్పి ప్రేమ కోపంగా అంటోంది. అప్పుడే నాకెందుకులే ఎవరు ఎలా ఉంటే అని చెప్పి సుక్కు అనుకుంటూ ఉంటుంది ఇలా మనసులో. ఎంత ఆనందపడతావో పడు, ఇంకా కొద్దిసేపే నీకు ఈ ఆనందం అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ప్రేమ ఏదో అనుకుంటున్నావు ఏంటి అంటుంది. అబ్బే ఏమీ లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుక్కు. అప్పుడు వల్లి దగ్గరికి వెళ్ళి పుట్టింటికి వెళ్ళేలోపు ఆ ప్రేమని ఒక ఆట ఆడుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వల్లి కంగారెందుకు చెప్పు, పుట్టింటికి వెళ్తే దానికి రోజు నరకమే. రోజు ధీరజ్‌ని తలుచుకొని ఏడుస్తూనే ఉంటుంది. ధీరజ్‌ని కలవలేక, ఇక్కడికి రాలేక నరకం చూస్తోంది. ఈ కొద్దిసేపే కదా అది ఆనందపడేది. ఎంత ఆనందపడతాదో పడనివ్వు. ముందుంది దానికి ముసళ్ళ పండగ అని చెప్పి అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే సుక్కు ఏమొంచి, ఆ భద్రావతి నువ్వు చెప్పినట్టు చేస్తదంటావా? ఆ వీడియో చూపిస్తదంటావా? ఇంట్లో వాళ్ళు దాన్నంతటిని నమ్ముతారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వల్లిని. అప్పుడే వల్లి, నమ్ముతారు, ఎందుకు నమ్మరు? నమ్మకుండా ఎలా ఉంటారు? అక్కడ చూపించేది నువ్వు నేనో కాదు, భద్రావతి. ఆ వీడియోని చూపించి ఇంత మోసం చేసి నా మేనకోడల్ని పెళ్లి చేసుకున్నారా అని చెప్పేసి గోల చేసి గొడవ చేసి మరీ తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రేమ నరకం చూస్తోంది. ఇక్కడ ధీరజ్ శోకంలో మునిగిపోతాడు. అది చూసిన మా అత్త బాధపడుతోంది. అప్పుడు కదా నాకు మజా వచ్చేది అని చెప్పి వల్లి అనుకుంటూ ఉంటుంది. అయితే అమూల్య దూరం నుంచి వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? ఏదో వీడియో అంటున్నారు, భద్రావతి పెద్దమ్మ పేరు కూడా చెప్తున్నారు. అంటే వల్లి వదిన ఆ భద్రావతి వాళ్ళతో కలిసి ఏమైనా ప్లాన్ చేస్తుందా? అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రేమ వదిన్ని, ధీరజ్ అన్నయ్యని విడగొట్టే ప్లాన్‌లేమైనా చేస్తున్నారా? అదేంటో వెంటనే కనుక్కోవాలి. వెంటనే ఈ విషయం వెళ్ళి నర్మదకి చెప్పాలి అని చెప్పి వెంటనే నర్మద దగ్గరికి వెళ్తుంది. వదినా ఇలా రా, నీతో కొంచెం మాట్లాడాలి అని అమూల్య పక్కకు పిలుస్తూ ఉంటుంది. ఉండు అమూల్య, మనం తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. ఇంటికి రాక రాక చుట్టాలొచ్చారు, వారికి మర్యాదలు చేయాలి కదా! ఇప్పుడు కాకపోతే మనం తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. ఉండు అని చెప్పేసి నర్మద వంటగదిలో పనికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదేంటి, వదినతో అర్జెంటుగా ఈ మ్యాటర్ చెప్పాలి అనుకుంటే వదిన ఎలా వెళ్ళిపోయింది? ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నారు. అదేంటో నేనే కనిపెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే విశ్వ అమూల్యతో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అది గమనించిన అమూల్య, వీడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావట్లేదు, ఒకసారి అయింది సరిపోవట్లేదా వీడికి అని చెప్పి వాడిని తిట్టుకుంటూ ఉంటుంది. అమూల్య ఎక్కడికి వెళ్తే అక్కడికి విశ్వ వెళ్తూ ఉంటాడు. అది చూసిన ధీరజ్, ఏరా బామ్మర్ది, నీకు ఇచ్చిన డోస్ సరిపోలేదా? ఇంకా వెధవేషాలు వేయాలని చూస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్. అబే అదేం లేదు బావా, ఊరికే అలా తిరుగుతున్నాను అంతే అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. అయినా ఇప్పుడు నేను ముందులా లేను బావా, మారిపోయాను అని చెప్పి విశ్వ అంటుంటే ధీరజ్, అబ్బా అది నేను నమ్మాలా? ఎవరికైనా చెప్పు నీ కహానీలు అని చెప్పి ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బుద్ధిగా ముందు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు విశ్వ, అమూల్యతో మాట్లాడదామంటేనే కుదరట్లేదు, అమూల్య ఏమో నువ్వు నమ్మట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అమూల్య, నాకేం చేయాలో తెలియట్లేదు, ఖచ్చితంగా ఇది నర్మద వదినకే చెప్పాలి. నర్మద వదినకి చెప్తేనే ఏదో ఒక మంచి ప్లాన్ చెప్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అన్నది తెలుసుకోవాలి అని చెప్పేసి వెంటనే నర్మద దగ్గరికి వెళ్తుంది అమూల్య. అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా మావ అల్లుణ్ణి కలపడానికి తిరుపతి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ధీరజ్ని మామయ్యతో సరదాగా ఏమైనా మాట్లాడరా అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు మామ, సైలెంట్గా ఉండు అని చెప్పి ధీరజ్ తిరుపతిని అనడంతో, అబ్బో వీడికి ఇంకా కోపం తగ్గినట్లేదు అని చెప్పేసి తిరుపతి అనుకుంటూ ఉంటాడు. వేదవతి ఏమో భద్రావతితో తన విషయాలన్నీ చెప్పుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. అయితే ఇంకో పక్క ప్రేమ ఏమో నర్మదతో ఇలా అంటూ ఉంటుంది. అక్క, నాకు చాలా
హ్యాపీగా ఉందక్క. ఈ బర్త్‌డే పార్టీ అయిపోయాక కూడా మనమందరం ఇలానే ప్రేమగా మనందరితో కలిసి ఉంటే ఎంత బావుంటుంది కదా!" అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. అది విన్న తిరుపతి, "అవుతుంది ప్రేమ. అయ్యేలాగా మనం చేద్దాం" అంటాడు. అప్పుడే ధీరజ్ అక్కడికి వచ్చి, "అబ్బా! చాలా కోరికలున్నాయే నీకు" అంటాడు. "ఏరా! ఇది నా కోరిక మాత్రమే కాదు, అత్తయ్యది కూడా" అని చెప్పి అంటుంది ప్రేమ. అప్పుడు ధీరజ్, "మీ వాళ్ళు ఇక్కడికి వచ్చింది మీ అమ్మ కోసము కాదు, మా అమ్మ కోసము కాదు, నీ కోసం అంతకన్నా కాదు, వాళ్ళమ్మ కోసం. వాళ్ళమ్మ పుట్టినరోజు ఇక్కడ 2 కుటుంబాల మధ్య చెయ్యమని కోరింది కాబట్టి వచ్చారు. అంతేగాని నీ కోసమేమీ రాలేదు కదా!" అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్. "ఏదైతే ఏముందిరా! వచ్చారు కదా! అందుకనే ఇలాగే ఎప్పుడూ కలిసుండాలని కోరుకుంటున్నాను" అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడు ధీరజ్, "నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకోకు, మళ్ళీ బాధపడతావు" అంటాడు. "నీకు మా వాళ్ళంటే ఎప్పుడూ ఇష్టముండదు. వాళ్ళు చాలా మంచివాళ్ళురా, ఇప్పటికైనా నమ్ము" అంటోంది. అప్పుడు, "నేను మాత్రం నమ్మనే. నాకు వాళ్ళు ఇక్కడికి రావడం కూడా ఖచ్చితంగా ఏదో ప్లాన్ అయి ఉంటుందని నా నమ్మకం" అని చెప్పి ధీరజ్ అనడంతో కోపంగా ప్రేమ, "నువ్వెప్పటికీ మారవురా" అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే నర్మద, "ఏంటి ధీరజ్ ఇలా చేశావు? ప్రేమ ఆనందాన్ని చెడగొట్టేశావు" అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, "అదేమీ లేదు వదిన. ఎక్కువ ఆశలు పెట్టుకుంటే మళ్ళీ ఏమైనా అయితే బాధపడుతుందని ముందే చెప్తున్నా" అంటాడు. "అలా ఏమీ ఉండదు ధీరజ్. నువ్వు ఎక్కువగా ఆలోచించకు" అని చెప్పేసి నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అమూల్య నర్మద దగ్గరికి వచ్చి, "వదిన, నీకొక విషయం చెప్పాలి. కాసేపు ఆగు వదిన" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే నర్మద, "చెప్పు ఏంటో" అని చెప్పి అనగానే అమూల్య, "వల్లి వదిన ఆ భద్రావతి వాళ్ళతో కలిసి ఏదో ప్లాన్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఇందాక వాళ్ళు ఏదో విషయాన్ని మాట్లాడుకోవటం విన్నాను. ప్రేమ, ధీరజ్‌ల గురించి, భద్రావతి గురించి మాట్లాడుకోవటం విన్నాను. నాకైతే వాళ్ళు ఏదో ప్లాన్ చేశారేమో, ధీరజ్‌ని, ప్రేమ వదినని విడగొట్టే ప్లాన్స్ ఏమైనా చేస్తున్నారేమో అని చెప్పి భయంగా ఉంది వదిన" అని చెప్పేసి అమూల్య అంటుంది. అలా అనడంతో ఒక్కసారిగా నర్మద షాక్ అయిపోతూ, "అవునా? ఇంత జరుగుతుందా? ఆ వల్లి ఇంకా మారలేదా? ఇంకా వాళ్ళతో చేతులు కలుపుతూనే ఉందా?" అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. "అదేంటో మనం వెంటనే కనిపెట్టాలి. లేకపోతే ఇంట్లో పెద్ద గొడవే అవుతుంది. ప్రేమ, అత్తయ్య సంతోషమంతా చెదిరిపోతుంది" అని చెప్పి నర్మద అంటుంది. మళ్ళీ విశ్వ అమూల్యను వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. అది చూసిన నర్మద, "ఆ విశ్వ ఏదో ట్రై చేస్తున్నట్టున్నాడు నీతో మాట్లాడడానికి" అంటే, "అవును వదిన. వచ్చినప్పటి నుంచి తినేస్తున్నాడు" అని చెప్పి అనగానే, "అయితే నీకొక ప్లాన్ చెప్తాను విను" అని చెప్పేసి చెప్తుంది. "అయితే నువ్వు ఆ విశ్వతో మాటలు కలిపి, మాటలో మాటగా ఏమైనా ప్లాన్ చేశారా ఏంటి? ఆ వల్లి కోసం గుట్టు లాగడానికి ప్రయత్నించు" అని చెప్పేసి అమూల్యతో అంటుంది. "వదిన, వాడితో మాట్లాడటం ఇష్టం లేదు వదిన నాకు" అంటే, "తప్పదు అమూల్య. ఇప్పుడు ధీరజ్ ప్రేమల్ని ఏమైనా చేస్తే తర్వాత మనమే బాధపడాలి" అని చెప్పి అనగానే అమూల్య ఒప్పుకుంటుంది. "సరే వదిన" అని చెప్పేసి విశ్వతో మాట్లాడటానికి వెళ్తోంది అమూల్య. అప్పుడు నర్మద, "నువ్వు ఈ పనిలో ఉండు. నేను వెళ్ళి అక్కడ అందరికీ భోజనాలు వడ్డిస్తాను. మనం ఒక్క దిక్కునే ఉంటే మనకేమైనా తెలిసిందేమో" అని చెప్పేసి వల్లి అనుమానిస్తుంది అని చెప్పేసి అంటుంది నర్మద. అప్పుడు వేదవతి, "నేను ఈరోజు మా అక్క అన్నయ్యలతో కలిసి భోంచేస్తాను. మీరు అందరూ వడ్డించండి" అని చెప్తుంది. అయితే ధీరజ్, నర్మద, ప్రేమ అందరూ వడ్డిస్తూ ఉంటారు. అయితే ధీరజ్ కర్రీ వడ్డిస్తుండగా పొరపాటున సేనాపతి మీద కర్రీ పడిపోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే సేనాపతి ఇంటికి పిలిచి, "ఇలాంటి మర్యాద చేస్తారా? ఏ రామరాజు మీ కొడుకులకి ఈ మాత్రం మర్యాద కూడా నేర్పించలేదా?" అని చెప్పి అనగానే, ధీరజ్, "ఇంటికి వచ్చిన అతిథిని మర్యాదించాలని మాకు తెలుసు కాబట్టే కూర్చోపెట్టి భోజనం పెడుతున్నాం. లేదంటే నువ్వు వాగిన వాగుడికి ఎప్పుడో గెంటేసేవాణ్ణి" అంటాడు. "ఆఫ్టర్ ఆల్ మా ఇంట్లో పనిచేసే పనివాడు కొడుకువి, రోజూ కారు నడుపుకుంటూ వచ్చే కూలితో బతికే కూలీవి, నీకు ఇంత అహంకారమా" అని చెప్పి సేనాపతి ధీరజ్‌ను అవమానిస్తూ ఉంటాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ప్రేమ, "నా భర్తని ఇన్ని మాటలనడానికి మీకు ఎంత ధైర్యం నాన్నా? మీరు వీళ్ళని అవమానించడానికే వచ్చినట్లు అయితే ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. వెంటనే బయటకు పొండి. మేమందరం తోసేలోపే మీరే బయటకు వెళ్ళిపోతే చాలా మంచిది" అని చెప్పి ప్రేమ వాళ్ళ నాన్నని అవమానిస్తుంది. "వీడి కోసం మీ నాన్ననే అవమానిస్తున్నావా?" అనగానే, "అవును.
మీ అందరికంటే నాకు ధీరజే ఎక్కువ అని చెప్పేసి మర్యాదగా బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి ప్రేమ వాళ్ళ నాన్నని అవమానిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.